దుర్గమాతకు ఆ పేరెలా వచ్చింది? రాక్షస లక్షణాలేంటి? దుర్గ నామంలోని ద, ర, గ, కారం దేనికి సంకేతం? దుర్గ అన్న నామమే పరమ పవిత్రం. అసలు అమ్మవారిని దుర్గ అని ఎందుకు పిలుస్తామంటే, దుర్గమాసురుడనే రాక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గ అని పిలుస్తాం. దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్థం. దుర్గ అనే నామంలో దకారం దైత్యనాశనానికి, రకారం రోగనాశనానికి, గా కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తూనే ఉంటారు. అహంకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడీ చేయడం, అబద్ధాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్లడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించకపోవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మద్యపానం, ధూమపానం, వ్యభిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల దగ్గర నుంచి మహిషాసురుడు, నరకాసుడు ఒక్కడేమిటి, ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనాశనం చేస్తాయి. ఇటువంటి రాక్షస లక్షణాలను తన ఉపశాఖల నుంచి దుర్గా నామంలో ఉండే దకారం తొలగిస్తుంది. దుర్గా నామంలోని గా కారం దేనికి సంకేతం? రాక్షస లక్షణాలను దా కారం నాశనం చేస్తుందని కూడా తెలుసుకున్నాం. అలాగే పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుందట. రోగం అంటే మానసిక, శారీరక రోగాలు మాత్రమే కాదు. దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానక రోగాలు. ఇలాంటి రోగాలన్నీ మనిషినే కాకుండా మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గా నామంలో ఉండే రకారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది. ఇక గా కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే కాదట. సమస్త బ్రహ్మాండాలను తన సంకల్ప మాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరి. మనకు ఏది తెలుసుకుంటే ఇక అన్నీ తెలుస్తాయో, దేన్ని తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుసుకునే పని ఉండదో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరం లేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరం కాదు, శరీరాన్ని ధరించిన ఆత్మ స్వరూపులమనే అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి దుర్గా అన్న నామమే పరమ శక్తివంతమైనది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.